సో కంప్లీట్లీ న్యూ డిస్కషన్ అండ్ ఇంట్రెస్టింగ్. అదేంటంటే validations. Okay, let us understand something about validations. So general validation ante enti? Validating some data and throwing the respective error message which should be understandable by the user. నేను ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి. సో నాకు పెగా అంటే ఏంటో తెలియదు, జావా అంటే ఏంటో తెలియదు. స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ దగ్గర నేను 1 2 3 ఎంటర్ చేస్తాను. 1 2 3 ఎంటర్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇట్ హ్యాస్ టు త్రో ద ఎర్రర్ అండ్ ఆ ఎర్రర్ నాకు కన్వే చేయడం కోసమే, అంతే కదా. పిఆర్పిసికి తెలుసు అది ఎర్రర్ అని, దానికోసం అది కాదు కదా. సో వాలిడేషన్స్ ఆర్ సంథింగ్ లైక్ కన్వేయింగ్ ఎర్రర్ మెసేజ్ టు ద రియల్ యూజర్, అంతే. సో ఏ ప్రాజెక్ట్లోనే అంతే. సో ఇలాంటి మెసేజ్ కన్వేయింగ్ అనేది 2 ways ఉంటాయి. సో అంటే 2 types ఆఫ్ వాలిడేషన్స్, దట్ ఈస్ లైక్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. అంటే 2 types ఆఫ్ వాలిడేషన్స్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా, పెగానే కాదు, జనరల్ డిస్కషన్. క్లయింట్ సైడ్ వాలిడేషన్ అంటారు, సర్వర్ సైడ్ వాలిడేషన్ అంటూ ఉంటారు. సపోజ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ చూడండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ని మ్యాండేటరీ చేస్తున్నాను. సో మ్యాండేటరీ ఎలా చేయాలో తెలుసా? రిక్వైర్డ్ దగ్గర ఆల్వేస్ అని ఉంటుంది, జస్ట్ అంతే, వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ నేమ్ని మ్యాండేటరీ చేసాం. ఓకే, సో ఇప్పుడు 100% వాల్యూ ఎంటర్ చేయాల్సిందే కదా. ఇందులో 100% వాల్యూ ఎంటర్ చేయాల్సిందే. సపోజ్ ఇప్పుడు నేను వాల్యూ ఎంటర్ చేయకుండా సింపుల్గా ట్యాబ్ అవుట్ చేసేసాను అనుకోండి, ఏమొస్తుంది? సో ఇట్ హ్యాస్ టు త్రో సమ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుందా మనకి? ఏమని? వాల్యూ కెనాట్ బి బ్లాంక్ అని. సో ఎర్రర్ నేను డిఫైన్ చేశాను ఎక్కడైనా? మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు, అంటే ఓఓటీపీ ఎక్కడ ఉన్నట్టే కదా. అంటే ఈ పర్టికులర్ ఎర్రర్ మెసేజ్ అనేది అందులో ఏమైనా డేటా ఉందో చూసుకుంటుంది అంతే. అక్కడ స్పేస్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి, ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఏ డేటా లేకపోతే దెన్ ఓన్లీ ఎర్రర్ మెసేజ్ రావటం. ఫైన్. అండ్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వాలిడేషన్ని క్లయింట్ సైడ్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్ సైడ్ వాలిడేషన్. క్లయింట్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ అనుకోండి. క్లయింట్ అంటే మీరు అనుకునే ఆ క్లయింట్స్ కాదు. క్లయింట్ సైడ్ ఇస్ నథింగ్ బట్ బ్రౌజర్ లెవెల్లోనే. ఓకే, బ్రౌజర్ లెవెల్ ఆర్ క్లయింట్ లెవెల్ వాలిడేషన్ లాగా జరిగిపోతుంది. ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు మీరు సపోజ్ పెగా లాగిన్ పేజ్ ఉంది. లాగిన్ పేజ్లో ఉన్న ఆపరేటర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ అండ్ రాంగ్ ఎంటర్ చేస్తే, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు నాకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుందా? సో పాస్వర్డ్ ఈజ్ రాంగ్ ఆర్ యూజర్ నేమ్ ఈజ్ రాంగ్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుందా? సో అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బ్యాక్ ఇన్ డేటాబేస్ టేబుల్కి వెళ్ళి సో ఈ రెండు కరెక్టో కాదో చెక్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఎర్రర్ వస్తుంది, అవునా కదా. సో అంటే ఈ లాగిన్ ప్రాసెస్ అంటే ఈ వాలిడేషన్లో ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ సర్వర్ ఆర్ డీబీ అండ్ దెన్ ఫైనలైజింగ్ సంథింగ్ యాజ్ రాంగ్. బట్ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించేదానికి బ్యాక్ ఎండ్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? అది బ్లాంకా కాదా, అంతే కదా, అవునా. సో అది బ్లాంకా కాదా, దట్స్ ఇట్. సో అంటే దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్ సైడ్ వాలిడేషన్ వేర్ నార్మల్ బ్రౌజర్ ఆర్ కంట్రోల్స్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అండ్ ఆ వాలిడేషన్ ఏంటది? సర్వర్ సైడ్. అంటే క్లియర్గా చెప్పాలంటే క్లయింట్ సైడ్ వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ బటన్ క్లిక్ అన్నట్టు. ఓకే, జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు. సర్వర్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ మేబీ ఆఫ్టర్ సబ్మిట్ బటన్ అన్నట్టు. ఓకే, ఆఫ్టర్ సబ్మిట్ బటన్ అనుకోండి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అది క్లయింట్ సర్వర్ చెప్పాలి మీరు. సపోజ్ ఇక్కడ నేను ఓకే, సో ఇప్పుడు ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అనేది నేను సంథింగ్ ఇలా రఫ్గా ఎంటర్ చేసేస్తున్నాను, కరెక్ట్ ఫార్మాట్ కాదు కదా, అవునా. ఇప్పుడు నేను ట్యాబ్ అవుట్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనుకోండి, అది ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్? ట్యాబ్ అవుట్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్? ఎందుకు క్లయింట్? ఎందుకు క్లయింట్? దానికి ఇచ్చిన రూల్. సో బేసిక్ సింటాక్స్ ఇచ్చేస్తుంది అంతే. సో మ్యాండేటరీ అంటే వాల్యూ ఉందా లేదా, ఈమెయిల్ అంటే @ ఉందా లేదా, మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్లో నేను ఇలా ఎంటర్ చేస్తున్నాను ఏబీసీ అనేది, ఎర్రర్ వచ్చేసిందా? సో అంటే అది బేసిక్ చెక్ చేసుకుంటుంది. ఏంటది? అందులో నెంబర్స్ ఉన్నాయి లేదా అంతే. సో అందులో 1000 నెంబర్స్ ఎంటర్ చేసి తీసేసుకుంటుంది. సో అంటే బేసిక్ లెవెల్ వరకు చెక్ చేసుకుంటుంది, క్లయింట్ సైడ్ లాగా ఉంటుంది అనమాట. ఫైన్. సపోజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చి ఇలా ఎంటర్ చేశాను, అది యాక్సెప్ట్ చేస్తుంది కదా, యాక్సెప్ట్ చేస్తుంది కరెక్ట్ నెంబర్స్ వరకే. ఓకే, సో ఇప్పుడు ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు త్రో వన్ ఎర్రర్ సేయింగ్ లైక్ దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై సమ్ అదర్ పర్సన్ అని. సో అంటే ఎర్రర్ మెసేజ్ వచ్చినట్టేనా? ఆ ఎర్రర్ మెసేజ్ టైప్ ఏమనుకోవాలి? క్లయింటా సర్వరా? క్లయింటా సర్వరా? ఎందుకు సర్వర్?
అంటే బటన్ క్లిక్ చేయట్లేదు కదా మరి నేను. సో ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ జస్ట్ టైపింగ్ సంథింగ్ అండ్ ట్యాబ్ అవుట్ చేస్తే నాకు ఇమీడియట్గా ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేయాలి, మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ యూస్డ్ అన్నట్టు రావాలి. సో అది ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్ అవుతుంది? సర్వరేనా? బటన్ క్లిక్ చేయట్లేదు నేను, అయినా సర్వరేనా? సో అంటే బటన్ క్లిక్ చేస్తేనే సర్వర్ అనే స్టేట్మెంట్ తప్పన్నట్టే కదా. సో ఇప్పుడు మీరు జీమెయిల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తారు, అక్కడ ఈమెయిల్ ఐడి మీరే ఫ్రేమ్ చేసుకోవాలి కదా. మీ ఈమెయిల్ ఐడి @gmail.com అని ఇస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్రెడీ యూస్డ్ అన్నట్టు వస్తుందా? సో అంటే అదేంటిది? ఫ్రంట్ ఎండ్ వాలిడేషన్ కాదు, బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి డేటా కంపేర్ చేసుకుని చేస్తున్న ఎర్రర్ మెసేజ్. సో అంటే బటన్ క్లిక్ చేస్తేనే సర్వర్ అని ఏం అనుకోవద్దు. సో సర్వర్తో ఇంటరాక్ట్ అవుతుందా లేదా అన్న పాయింట్లో సర్వర్ ఇంటరాక్షన్, సర్వర్ క్లయింట్, సర్వర్ వాలిడేషన్. సో ఇదే వాలిడేషన్ అవ్వచ్చు. ఇదే వాలిడేషన్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నట్టు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్ అవ్వచ్చు ఇది? క్లయింట్. సపోజ్ ఇప్పుడు నేను నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను, chandra@gmail.com అని ఎంటర్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్ అంటే సర్వర్. ఓకే, సో వాట్ ఈస్ దట్ వాలిడేషన్, వాట్ ఆర్ ద టైప్స్ అనేది బేసిక్స్ తెలియాలి మీకు. సో ఇదంతా కామన్ అనమాట ఏ ప్రాజెక్ట్లో అయినా. నౌ కమింగ్ టు పెగా, ఈ క్లయింట్ ఈ వాలిడేషన్స్ అచీవ్ చేయాలంటే, క్లయింట్ అయినా సర్వర్ అయినా వాలిడేషన్స్ అచీవ్ చేయాలంటే మనకి యాక్టివిటీస్తో చేసుకోవచ్చు. యాక్టివిటీస్తోనే స్ట్రైట్ అవే చేసేసుకోవచ్చు. యాక్టివిటీలో ఐ కెన్ జస్ట్ చెక్ వెదర్ దిస్ ఈస్ ఆఫ్ దట్ ఫార్మెట్ ఆర్ నాట్ త్రూ ద ఎర్రర్, అంతే చేసేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు యాక్టివిటీ యూస్ చేసినప్పుడు దానికి ఏమైనా సబ్స్టిట్యూట్ రూల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక మనం చూసిన డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జాంపుల్స్ యాక్టివిటీస్తో చేయొచ్చు, బట్ దానికి సబ్స్టిట్యూట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంది కాబట్టి అదే యూస్ చేస్తాం. వెరాజ్ ఇప్పుడు వాలిడేషన్స్కి కూడా సబ్స్టిట్యూట్ ఉన్నాయి. ఓకే, సబ్స్టిట్యూట్ ఉన్నాయి. సో విల్ బి హ్యావింగ్ 3 validate rules. Any? So 3 validate rules in PEGA. So what are those rules? When do we go for first one? What is second one? What is third? Differences ఏంటి ఇవన్నీ క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఫస్ట్ రూల్ పేరు ఏంటంటే వ్యాలిడేట్. రూల్ పేరు ఇట్ సెల్ఫ్ వ్యాలిడేట్. ఓకే, సో దిస్ కెన్ బి క్రియేటెడ్ అండర్ ప్రాసెస్ కేటగిరీ. సో మనకి క్రియేట్ ప్రాసెస్ కింద ఒక రూల్ ఉంటుంది. వాట్ ఇస్ దాట్? వ్యాలిడేట్ అనేది. సో నేమ్ ఇట్ సెల్ఫ్ వ్యాలిడేట్ అంతే. సో దిస్ కెన్ బి క్రియేటెడ్ అండర్ ప్రాసెస్ కేటగిరీ. ఫైన్ ఫైన్. నౌ మన రిక్వైర్మెంట్ ఒకటి చెప్తాను, దానికి ఎలా చేయాలో మీరే చెప్పాలి. సో ఇది స్క్రీన్ నెంబర్ 1. సో స్క్రీన్ నెంబర్ 1లో నేను సమ్ వాల్యూ ఎంటర్ చేస్తాను, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ. ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే దెన్ ఐ హ్యావ్ టు గెట్ ఆల్ ద వార్నింగ్స్. ఫస్ట్ నేమ్ షుడ్ హ్యావ్ మినిమమ్ 4 characters. ఓకే, సో ఫస్ట్ నేమ్ వచ్చి నేను ఇలా ఎంటర్ చేశాను, ఇది ఎర్రర్ త్రో చేయదు ఇంకా, అవునా? అండ్ లాస్ట్ నేమ్ కూడా ఇలాగే ఇచ్చాను అనుకోండి, ఆర్ లాస్ట్ నేమ్లో స్పెషల్ సింబల్ ఇచ్చాను అనుకోండి. ఏజ్ వచ్చి 600 ఎంటర్ చేస్తున్నాం, 6000. అండ్ అడ్రస్ సంథింగ్ ఇలా ఎంటర్ చేస్తున్నాం. అండ్ కస్టమర్ ఎంప్లాయిడ్ ఎస్ అన్నప్పుడు 0 రూపీస్ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, అండ్ సంథింగ్ @hmail అన్నట్టు ఎంటర్ చేస్తున్నాం. అండ్ మొబైల్ నెంబర్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఏదో ఫ్యూచర్ డేట్ అనుకోండి. సో ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నాకు వార్నింగ్ ఎలా రావాలి అంటే, ఫస్ట్ నేమ్, ఓకే, ఫస్ట్ నేమ్ షుడ్ హ్యావ్ మినిమమ్ 4, maximum 16 అన్నట్టు రావాలి. లాస్ట్ నేమ్ షుడ్ నాట్ హ్యావ్ స్పెషల్ సింబల్స్. అండ్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 20 to 30 ఓన్లీ. సో దేర్ షుడ్ నాట్ బి స్పెషల్ క్యారెక్టర్స్ హియర్. ఇఫ్ కస్టమర్ ఈజ్ ఎంప్లాయిడ్, మినిమమ్ అమౌంట్ షుడ్ బి 2000 or 5000. ఎంప్లాయిడ్ కాకపోతే నో ప్రాబ్లం, ఎంప్లాయిడ్ కాబట్టి దేర్ షుడ్ బి మినిమమ్ ఇన్కమ్ అన్నట్టు. అండ్ ఈమెయిల్ ఇట్ షుడ్ బి ఓన్లీ లైక్ @sbi.com or gmail.com. అండ్ మొబైల్ నెంబర్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ +91 ఓన్లీ. ఓకే, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ వ్యాలిడేషన్ అనేది క్లయింట్ లెవెల్ అవ్వచ్చా, సర్వర్ లెవెల్ అవ్వచ్చా? క్లయింట్ లెవెలా, సర్వర్ లెవెలా? ఎందుకు క్లయింట్? జస్ట్ ఇచ్చిన వ్యాలిడేషన్స్ అంటే ఏంటిది? జస్ట్ అంటే ఏంటి ఇక్కడ? బేసిక్ మీనింగ్. సో ఇప్పుడు నేను ఇలాంటిది ఎంటర్ చేస్తున్నాను, మేబీ ఏజ్ ఒక 5000 ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి ఈ 5000 అనే అమౌంట్ ఫస్ట్ క్లిప్బోర్డ్లోకి వెళ్ళాలి, అవునా? సో క్లిప్బోర్డ్లోకి వెళ్ళటం అంటే నథింగ్ బట్ టేబుల్ వర్క్ అనుకోండి. సో టేబుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తాం అనుకోండి. సో 20 to 30 మధ్యలోనే ఉండాలి ఇలాంటివి అయితే. అప్పుడు ఏ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ అవ్వచ్చు అంటే, బ్రౌజర్ లెవెల్లో దిస్ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 20 to 30 ఆర్ దిస్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు, సపోజ్ ఇది తీసుకోండి, ఫస్ట్ నేమ్ ఏ అని ఇస్తున్నాం, లాస్ట్ నేమ్ కూడా ఏ అని ఇస్తే ఇక్కడ నాకు ఒక ఎర్రర్ రావాలి. సో బోత్ షుడ్ నాట్ బి ఈక్వల్ అని రావాలి. అప్పుడు ఎలా? సో అంటే ఫస్ట్ నేమ్ అనేది ఫస్ట్ క్లిప్బోర్డ్లోకి వెళ్ళాలి, తర్వాత లాస్ట్ నేమ్ ఏం చేయాలి,
క్లిప్ బోర్డ్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేసుకోవాలి. క్లిప్ బోర్డ్ అంటే నథింగ్ బట్ డీబీ, నథింగ్ బట్ సర్వర్ అన్నట్టే కదా. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్ బెస్ట్? సో అంటే కొన్ని ఓఓటీబీ క్లయింట్ వాలిడేషన్స్ ఉంటాయి, అది బ్లాంకా కాదా, కరెక్ట్ ఫార్మేటా కాదా, ఇలాంటివి ఉంటాయి తప్ప మన రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని వాలిడేట్ చేసేవి ఓఓటీబీ ఉండవు. ఓకే, సో అంటే మేబీ క్లయింట్తోనే చేయొచ్చు, క్లయింట్తో కూడా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చి దీని మీద ఎంటర్ చేస్తే ఆర్ దీని మీద చేంజ్ చేస్తే ఆర్ దీని మీద చేంజ్ చేస్తే అన్నట్టు కాకుండా ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఓవరాల్గా రావాలి అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఏదో ఫిల్ చేస్తున్నారు, అందులో ఒక 100 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ మెసేజ్ రావటం, సెకండ్ తర్వాత ఎర్రర్, థర్డ్ తర్వాత ఎర్రర్, ఫోర్త్ తర్వాత ఎర్రర్, అంటే 100 టైమ్స్ వాలిడేషన్స్ ఏవి జరుగుతున్నాయి కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలా కాకుండా సబ్మిట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే అంతా ఒక్కసారి రన్ చేసుకోవడం బెస్టా, 100 డిఫరెంట్ టైమ్స్ చేసుకోవడం బెస్టా? సో అంతా సింగిల్ షాట్లో బెస్ట్ అన్నట్టు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమంటారు, ఆన్ దిస్ బటన్ క్లిక్ వాలిడేట్ అట్ వన్స్ అన్నట్టు అంటారు. సో అవునా కదా. సో అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ అంటే వాట్ టైప్ ఆఫ్ వాలిడేషన్ జనరల్గా? బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ ఫస్ట్ ఎలా ఉంది, సెకండ్ ఎలా ఉంది చెక్ చేసుకోవడం, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సర్వర్ సైడ్ వాలిడేషన్. సో అంటే ఓకే, సో ఫర్ నౌ ఏం చేద్దామంటే ఒక రూల్ క్రియేట్ చేసి చూద్దాం. ప్రాసెస్ వాలిడేట్, మేబీ నేమ్ వచ్చి టెస్ట్. Okay, fine. So this is how our validate rule will be looking like. And ఈ particular validate rule ఎప్పుడు యూస్ చేస్తామంటే if I wanted to validate for multiple properties. సో ఇక్కడ మీకు ప్రాపర్టీ నెంబర్ 1 and what should be its condition అని ఉంటుంది, and ప్రాపర్టీ 2 what should be its condition, 3 4 5 6 ఇలా అన్నమాట. సో అంటే ఈ పర్టికులర్ వాలిడేట్ రూల్తో మనం ఎన్ని ప్రాపర్టీస్ని వాలిడేట్ చేయొచ్చు? మల్టిపుల్. ఓకే, సో కెన్ వాలిడేట్ ఫర్ మోర్ దాన్ 1 ప్రాపర్టీ, అవునా కదా. సో వాలిడేట్ ఫర్ మోర్ దాన్ 1 ప్రాపర్టీ. సో ఇప్పుడు మన సినారియో ఏంటి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ అన్ని వాలిడేట్ అవ్వాలి అన్నప్పుడు ఈ రూల్ సరిపోతుందా? కెన్ ఐ గో విత్ దిస్ వాలిడేట్ రూల్, అవునా కదా. సో కెన్ ఐ గో విత్ దిస్ వాలిడేట్ రూల్, ఫైన్. సో వాలిడేట్ రూల్ క్రియేట్ చేసాం అనుకుందాం, అండ్ ఇప్పుడు ఆ వాలిడేట్ రూల్ ఎక్కడి నుంచి కాల్ చేయాలి? వాలిడేట్ రూల్ క్రియేట్ చేస్తున్నాము, ప్రాపర్టీ 1 అంటే ఫస్ట్ నేమ్ ఇలా ఉండాలి, సెకండ్ నేమ్ ఇలా ఉండాలి, థర్డ్ నేమ్ ఇలా సంథింగ్ ఇలా ఇస్తున్నాం. నా ఈ పర్టికులర్ వాలిడేట్ రూల్ని ఎక్కడి నుంచి కాల్ చేయాలి? బటన్ క్లిక్ మీద, అవునా కదా. బటన్ క్లిక్ చేసినప్పుడు వాలిడేషన్స్ జరగాలంటే బటన్ క్లిక్ మీదే కదా. సో బటన్ అనేది మనం క్రియేట్ చేసామా, మరి ఎలా చేస్తాం? సో దీనికి లైవ్ ఏ ఓపెన్ చేసుకొని బటన్కి లైవ్ ఏ బటన్ ఎక్కడ దొరుకుతుంది కదా, ఓటీపీ సెక్షన్ అయినా వాట్ వేర్ ఎవర్, ఆ బటన్ మీద డబుల్ క్లిక్ చేసి యాక్షన్స్లో ఈ వాలిడేట్ రూల్ కాల్ చేయొచ్చా, అవునా కదా. అలా చేయొచ్చా? అవుట్పుట్ వస్తుందా? దాని యాక్షన్ అది చూసుకుంటుంది ఎనీవే, దాని యాక్షన్ ఎనీవే డేటా స్టోర్ చేసుకోవడం ఇవన్నీ చూసుకుంటుంది. ఎక్స్ట్రాగా ఆన్ క్లికింగ్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ టు డూ వాలిడేషన్ అన్నప్పుడు ఆన్ దిస్ బటన్ క్లిక్ వాలిడేషన్ కాల్ చేసుకోవచ్చు. యాక్షన్స్లో సంథింగ్ అయినా చేయొచ్చా? సపోజ్ చేసాం అనుకోండి, సో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మన వాలిడేట్ రూల్ రన్ అవుతుంది, అండ్ అందులో ఉన్న ఒక 10 or 20 ప్రాపర్టీస్ వాలిడేషన్ చెక్ చేసుకుంటుంది. సో ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఏం జరుగుతుంది, ఇది సబ్మిట్ అయిపోతుంది, అంటే డేటా అంతా స్టోరేజ్ అయిపోయి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది కదా. సో నెక్స్ట్ స్క్రీన్లో ఫాదర్ డీటెయిల్స్, మదర్ నామినీ ఇవే కదా ఉన్నాయి. సో అక్కడ నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఏం వాలిడేట్ అవ్వాలి? ఫాదర్ డీటెయిల్స్, అండ్ ఫాదర్ నేమ్ ఎలా ఉంది, మదర్ నేమ్ ఎలా ఉంది, నామినీ 1 డీటెయిల్స్ అవే కదా వాలిడేట్ అవ్వాలి. బట్ అది అవ్వవు. మరి ఏమవుతాయి? స్క్రీన్ నెంబర్ 1లో ఉన్న వాలిడేషన్ అవుతుంది. అంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, సబ్మిట్ బటన్ అనేది కామన్. ఓకే, సబ్మిట్ బటన్ అనేది కామన్. సో మీకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మారుతుంది అంతే, రిమైనింగ్ మీకు స్క్రీన్ కనిపించేదంతా కామనే. సో ఒకసారి ఫ్లోర్లు రన్ చేస్తే ఈ మెయిన్ థింగ్ లోడ్ అయిపోతుంది, అవునా. ఈ మెయిన్ థింగ్ కన్నా ముందు సమ్ టైమ్స్ డమ్మీ స్క్రీన్ లోడ్ అవుతుంది కదా, దాని పేరేంటి? ఆ డమ్మీ స్క్రీన్ పేరేంటి? న్యూ హార్నెస్. సో న్యూ హార్నెస్ తర్వాత ఏం లోడ్ అవుతుంది? ఇదేనా. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇంకొకటి లోడ్ అవుతుంది, ఏంటిది? కన్ఫర్మ్ హార్నెస్. ఓకే, సో న్యూ హార్నెస్, లాస్ట్లో కన్ఫర్మ్ హార్నెస్, మధ్యలో ఉండేది కూడా హార్నెస్. ఇది హార్నెస్ తెలుసా మీకు? దీని పేరేంటి మరి? పర్ఫామ్ అంటారు. ఓకే, సో దీని పేరేంటి? పర్ఫామ్ హార్నెస్. ఓకే, సో అంటే అగైన్ హార్నెస్ వాటర్ టైప్స్ అనేది చాలా పెద్ద డిస్కషన్. సో న్యూ హార్నెస్ అనేది చూసాము, అండ్ ఇప్పుడు లోడ్ అయ్యేది ఏంటిదంటే కన్ఫర్మ్ హార్నెస్. సో ఇప్పుడు పర్ఫామ్ హార్నెస్ లోడ్ అవుతుంది యాజ్ యూజువల్గా,
అండ్ అందులో మన సెక్షన్ నెంబర్ 1 లోడ్ అవుతుంది అండ్ విత్ సమ్ ఎక్స్ట్రా ఓఓటీపీ. ఇంక మిగతా పార్ట్ హైలైటెడ్ కాకుండా మిగతా ఉన్నదంతా హార్నెస్ల పార్టే. అందులో మన సెక్షన్ లోడ్ అయింది. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ సెక్షన్ హైడింగ్ సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది అంతే. అంతేగాని ఉన్న హార్నెస్ యాజ్ ఇట్ ఈస్ సేమే. చాలా మంది తెలియదు. ఏమనుకుంటారు, ఇది మొత్తం క్లోజ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా బిల్డ్ అయిపోతుందని అనుకుంటారు. ఓకే, సో బట్ ఉన్నదంతా సేమే, మధ్యలో మన సెక్షన్స్ హైడ్ అయ్యి సబ్మిట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫైన్. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, ఈ స్క్రీన్ నెంబర్ 1 అంటే ఏ వ్యాలిడేట్ అయితే చేస్తున్నామో ఎవ్రీ స్క్రీన్లో అదే చెక్ చేసుకుంటుంది కాబట్టి సబ్మిట్ బటన్ మీద చేయకూడదు. మరి ఎక్కడి నుంచి చేయాలి? మన రిక్వైర్మెంట్ ఏంటి? బటన్ క్లిక్ అన్నట్టే కదా. మరి ఇప్పుడు ఎలా? సో అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఫ్లో యాక్షన్ సబ్మిట్ అయ్యేది. We know this is not part of our section, మనం ఇంక్లూడ్ చేయలేదు కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బటన్, సో ఫ్లో యాక్షన్ అనేది సబ్మిట్ అవ్వాలి. సో అంటే యూ హ్యావ్ టు కాల్ దిస్ వ్యాలిడేట్ రూల్ ఫ్రమ్ ఫ్లో యాక్షన్. ఓకే, సో వ్యాలిడేట్ రూల్ ఎక్కడెక్కడి నుంచి కాల్ చేయాలి ఇప్పుడు చెప్పండి? ఫ్లో యాక్షన్. ఓకే, అండ్ ఈ వ్యాలిడేట్ రూల్ మల్టిపుల్ ప్రాపర్టీస్ని వ్యాలిడేట్ చేస్తుంది. మల్టిపుల్ వ్యాలిడేట్ చేస్తుంది అంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాము, అన్ని వ్యాలిడేట్ అవుతున్నాయి. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? సర్వరా క్లయింటా? Server. So this rule is 100% server side validation. ఇవన్నీ తెలియాలి మీకు. This rule is 100% server side validation. సపోజ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చి మొబైల్ నెంబర్ 1234 ఆర్ సంథింగ్ ఎంటర్ చేస్తే దిస్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని రావాలి. ఎగ్జిస్టింగ్ రావాలి అన్నప్పుడు అదే టైప్ ఆఫ్ వ్యాలిడేషన్. సో సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అంటే ఇది యూస్ చేసుకోవచ్చా? ఇది సర్వర్ సైడ్ రన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రూల్ అక్కడ యూస్ చేసుకోవచ్చా ఆ రిక్వైర్మెంట్లో కూడా? అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ట్యాబ్ అవుట్ చేసిన వెంటనే నాకు వ్యాలిడేషన్, సర్వర్ వ్యాలిడేషన్ జరిగిపోవాలి అంటే ఈ రూల్ కాల్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ రూల్ ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? ఫ్లో యాక్షన్ చేస్తారా? ఆన్ చేంజ్ ఆఫ్ దట్ వ్యాలిడేషన్ జరగాలంటే ఫ్లో రూల్ ఎందుకు? ఆన్ చేంజ్ ఆఫ్ దట్ టెక్స్ట్ బాక్స్ వ్యాలిడేషన్ జరగాలి. ఎలా అంటే యాక్షన్స్లోకి వెళ్ళాలి, ఆన్ చేంజ్. సో రైట్ సైడ్ యాక్షన్స్లో ఏమి ఇస్తాం? యాక్టివిటీ కాల్ చేసుకోవాలి. సో యాక్టివిటీ ఒకటి కాల్ చేసి యాక్టివిటీలో ఈ వ్యాలిడేట్ రూల్ కాల్ చేయాలి, అవునా? సో యాక్టివిటీలో ఉండేవన్నీ ఏంటి? మెథడ్స్ ఏనా? అంటే దేర్ షుడ్ బి ఏ మెథడ్ యూజింగ్ విచ్ వీ కెన్ కాల్ దిస్ వ్యాలిడేట్ రూల్ అన్నట్టేనా? సో ఆ మెథడ్ ఏంటి? ఓబీజే ఓపెన్. ఓబీజే ఓపెన్ ఏంటి అది? దిస్ ఈస్ టు పుల్ అవుట్ సింగిల్ రికార్డ్. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? దిస్ ఈస్ టు వ్యాలిడేట్ సంథింగ్. సో వ్యాలిడేట్ సంథింగ్ అంతే. సో ఫర్ దాట్ OBJ validate అన్న మెథడ్ ఉంటుంది. సో వీ కెన్ ఏబుల్ టు కాల్ దిస్ ఫ్రమ్ ఫ్లో యాక్షన్ ఆర్ యాక్టివిటీ. యాక్టివిటీలో మెథడ్ ఏంటి? OBJ validate. ఓకే, అండ్ ఈ పర్టికులర్ మెథడ్ నేమ్ OBJ validate కాబట్టి దిస్ రూల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ OBJ validate రూల్. సో మిమ్మల్ని రియల్ టైంలో క్రియేట్ వన్ OBJ validate అంటే ఏమనుకోవాలి మీరు? ఈ రూల్ పేరే. సో అదేదో వేరే రూల్ అనుకోకూడదు. So this is also called as OBJ validate rule, which can be created under process. This can be called from a flow action, activity, and we can call this even from another validate. So we know this is one validate rule kada. Okay, idoka validate rule ani telusa, avuna? And దీనికి లాస్ట్ లో ఎడిషనల్ వాలిడేషన్ అనేది కూడా ఉంటుంది. సో అంటే ఇక్కడి నుంచి ఇంకొక వ్యాలిడేట్ రూల్ కూడా కాల్ చేసుకోవచ్చు. సో అంటే అల్టిమేట్గా ఒక వ్యాలిడేట్ రూల్ని ఎక్కడెక్కడి నుంచి కాల్ చేయొచ్చు అంటే వీ కెన్ కాల్ ఇట్ ఫ్రమ్ ఫ్లో యాక్షన్ ఆర్ యాక్టివిటీ ఆర్ అనదర్ వ్యాలిడేట్ రూల్, అంతే. 3 ప్లేసెస్, ఇంకా నో అదర్ ఆప్షన్ అట్ ఆల్. ఓకే, సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో కెన్ ఐ కాల్ ఏ వ్యాలిడేట్ రూల్ ఫ్రమ్ ఏ డేటా ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. యాక్టివిటీ నాకు వద్దు, సో టెక్స్ట్ బాక్స్ ఉంది, ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఆన్ చేంజ్ చేస్తే వ్యాలిడేట్ రూల్ రన్ అవ్వాలంటే వ్యాలిడేట్ రూల్ డైరెక్ట్గా కాల్ చేయలేము, యాక్టివిటీ అనుకుంటున్నాం. సో యాక్టివిటీ అవాయిడ్ చేయాలి కాబట్టి డేటా ట్రాన్స్ఫార్మ్ నుంచి కాల్ చేయొచ్చు అని అడుగుతారు. అదొక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో కెన్ వీ కాల్ దిస్ వ్యాలిడేట్ రూల్ ఫ్రమ్ ఏ డేటా ట్రాన్స్ఫార్మ్? డైరెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు. సో అది మీకే అర్థమవుతుంది, ఎస్ ఆర్ నో అనేది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ ఫ్లో యాక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటి? బటన్ క్లిక్ చేస్తే ఏదో సంథింగ్ జరగాలన్నట్టేనా? బటన్ క్లిక్ అంటే నథింగ్ బట్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్. యాక్టివిటీ నుంచి కాల్ చేసాము అనుకోండి, యాక్టివిటీ అంటే మొత్తం జావానే కదా, అంటే 100% సర్వరే కదా అది కూడా. అండ్ అనదర్ వ్యాలిడేట్ రూల్ అంటే ఒక వ్యాలిడేట్ రూల్ లేదా ఇక్కడి నుంచైనా కాల్ అవ్వాలి అంతే. అండ్ దానికి చైల్డ్స్ లాగా ఉంటే అందులో నుంచి కాల్ చేసుకోవచ్చు. అంటే దిస్ పర్టికులర్ వ్యాలిడేట్ రూల్ అది మీరు ఎక్కడ నుంచి కాల్ చేసినా ఏం చేసినా దట్ ఈస్ 100% సర్వర్ సైడ్. ఎందుకంటే దీని తర్వాత ఇంకొక రూల్స్ డిస్కస్ చేస్తాం. అవి ఇక్కడి నుంచి కాల్ చేస్తే క్లయింట్, ఇక్కడి నుంచి కాల్ చేస్తే సర్వర్ బిహేవియర్ మారిపోతుంది.
సో దిస్ ఈస్ ద రూల్ వేర్ 100% సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ ఈ పర్టికులర్ రూల్లో వీ కెన్ ఏబుల్ టు వ్యాలిడేట్ ఫర్ మోర్ దాన్ వన్ ప్రాపర్టీ. ఎస్ ఆర్ నో? వేర్ యాజ్ అదర్ రూల్స్లో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. అక్కడ ఓన్లీ వన్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ మీకు కామన్ అనిపించవచ్చు, బట్ కంపారిజన్లో తెలిస్తే ఇప్పుడు డిస్కస్ చేసామని అడ్వాంటేజెస్ అనుకుంటారు మీరు. ఓకే ఫైన్. సో వీ కెన్ ఏబుల్ టు వ్యాలిడేట్ ఫర్ మోర్ దాన్ వన్ ప్రాపర్టీ. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ అనుకోండి, ఏం చేస్తారు, డాట్ ఫస్ట్ నేమ్ అన్నట్టు ఎంటర్ చేస్తారు. ఓకే, అండ్ ఈ ఫస్ట్ నేమ్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి హ్యావింగ్ మినిమమ్ 4 క్యారెక్టర్స్, మాక్సిమం 16 క్యారెక్టర్స్, నో స్పెషల్ సింబల్స్, ఓన్లీ నెంబర్స్, అండ్ ఇంకేముంటాయి జనరల్గా? ఓకే, స్టార్టింగ్ వచ్చి అప్పర్ లెటర్ అనుకోండి, ఇంకా వాట్ ఎవర్. సో ఇలా మీకు కావాల్సిన మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కదా, మీకు కావాల్సిన మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో దానికి ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఆ ప్రాపర్టీకి ఆపోజిట్లో రైట్ సైడ్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాడ్. ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఆల్ ద కండిషన్స్. కండిషన్ 1 and 2 and 3 or and ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఐ కెన్ సీ ఎ ఫంక్షన్, అవునా? సపోజ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, మినిమం 4 కాదనేది. సో అంటే ఫర్ దట్ ఐ కెన్ యూజ్ ఎ ఫంక్షన్. మన ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసా? ఫంక్షన్ లైబ్రరీ ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలో తెలుసు కదా. సో ఆ ఫంక్షనల్ లైబ్రరీ ఓపెన్ చేసి చేసేసుకోవచ్చు. సో అంటే ఐ కెన్ యూజ్ సో అండ్ సో కండిషన్ నెంబర్ 1 and 2 and 3 and 4 ఇలా ఎన్నైనా మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే we know validator can validate for more than one property. It's very clear. And validation should be, for validation it will be checking for OOTB functions. For validations it has to check for OOTB functions. ఇది ఇందులో ఏముందని అనుకోవద్దు, నెక్స్ట్ రూల్స్లో జావా కోడింగ్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడైతే ఉన్న ఫంక్షన్స్ యూస్ చేసేసుకోగలిగితే చాలు, చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది. ఫైన్, ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ వేరే రూల్లో ఉండవు. ఓకే ఫైన్. సో హియర్ వీఆర్ అండర్స్టాండింగ్ ఇట్ కెన్ వ్యాలిడేట్ ఫర్ మోర్ దెన్ వన్ ప్రాపర్టీ, అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీ కండిషన్, ఒక ప్రాపర్టీకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కదా, ఎవ్రీ కండిషన్ కెన్ బి డన్ విత్ ఓఓటీబీ ఫంక్షన్. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐ కెన్ యూజ్ ఏ ఫంక్షన్. ఆర్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇప్పుడు నేను జెండర్ అన్నదాన్ని వ్యాలిడేట్ చేయాలనుకోండి. సో జెండర్ మేల్ అయితే హిజ్ హైట్ షుడ్ బి 170, హిజ్ వెయిట్ షుడ్ బి మేబీ 70 kgs. జెండర్ ఫీమేల్ అయితే హైట్ షుడ్ బి 160, వెయిట్ షుడ్ బి 60 kgs అనుకోండి. సో అంటే ఇక్కడ హైట్ అనే ప్రాపర్టీకి వ్యాలిడేషన్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ జెండరే కదా. సో హైట్ ఎప్పుడు 150 ఉండకూడదు, 160 ఇలా ఉండకూడదు, బేస్డ్ ఆన్ ద జెండర్ దాని ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. సో అంటే ఇక్కడ ప్రాపర్టీ లెఫ్ట్ సైడ్ వచ్చి హైట్ ఇస్తే రైట్ సైడ్ బేస్డ్ ఆన్ ద జెండర్ ఇట్ షుడ్ బి అన్నట్టు ఉంటుంది, అవునా కదా. సో అంటే ఒక సింగిల్ ప్రాపర్టీని వ్యాలిడేట్ చేయాలంటే, హైట్ అన్న ప్రాపర్టీని వ్యాలిడేట్ చేయాలంటే మేబీ ఐ కెన్ కన్సిడర్ హర్ జెండర్ ఆర్ హిజ్ క్యాండిడేట్స్ జెండర్ అండ్ మేబీ ఏజ్. ఓకే, ఏజ్ కూడా చెక్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఒక ప్రాపర్టీని చెక్ చేయాలంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటున్నాయి. ఒక ప్రాపర్టీని చెక్ చేయాలంటే ఓకే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అండ్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 అండ్ ఇఫ్ హైట్ ఈజ్ గ్రేటర్ దాన్ 170 దెన్ కన్సిడర్ ఇట్ లైక్ ఓకే, లేకపోతే ఎర్రర్ మెసేజ్. అంటే ఒక ప్రాపర్టీని వ్యాలిడేట్ చేయాలంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి, అవునా. మీరు హైట్ చెక్ చేయాలంటే జెండర్లో వస్తుందా పిక్చర్లోకి, మేబీ ఏజ్ కూడా వస్తుందా. సో అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ మీకు తర్వాత అర్థమవుతాయంటే. సో మోర్ దెన్ వన్ ప్రాపర్టీస్ పాసిబుల్, ఓఓటీబీ ఫంక్షన్స్ ఆర్ పాసిబుల్, ఇంకా కాంబినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కాంబినేషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ పాసిబుల్. ఓకే, కాంబినేషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ పాసిబుల్. అండ్ ఈ రెస్పెక్టివ్ వ్యాలిడేట్ రూల్ని మేబీ రిక్వైర్మెంట్ వైజ్ ఎక్కడ కాల్ చేయాలో మనకి అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఈ మొత్తం వ్యాలిడేషన్ జరగాలి అనుకుంటే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ ఈ మొత్తం వ్యాలిడేషన్ జరగాలంటే అది ఫ్లో యాక్షన్లో కాల్ చేసుకోవాలా, యాక్టివిటీలోనా, ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటే బెటర్ అది, ఫ్లో యాక్షన్. ఓకే, సో ఫ్లో యాక్షన్లో సపోజ్ లెట్ మీ ఓపెన్ దిస్ సెక్షన్ ఆఫ్ ఫ్లో యాక్షన్. ఓకే, సో ఇదే కదా ఫ్లో యాక్షన్. ఓకే, సో ఇదే కదా ఫ్లో యాక్షన్. సో ఈ ఫ్లో యాక్షన్లో we know there will be something called validation tab. So each and every flow action
పర్పస్ ఏంటి అనుకున్నాం, టు లోడ్ ఏ సెక్షన్ అనుకున్నాం, బట్ నాట్ 100% కరెక్ట్ అది. సో ఒకసారి అసైన్మెంట్ షేప్ లోడ్ అయిందంటే అందులో ఫ్లాక్షన్ లోడ్ అవుతుంది. ఫ్లాక్షన్ లోడ్ అయితే సెక్షన్ ఏం లోడ్ అయిపోదు. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు చెక్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్. అవునా, యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ప్రీ ప్రాసెసింగ్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైనా ఉంటే రన్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ లేఅవుట్ ట్యాబ్. ఇక్కడ సెక్షన్ రన్ అవుతుంది. సెక్షన్ లోడ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ యూజర్ యాక్షన్. నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసేంత వరకు అది వెయిట్ చేయాల్సిందే. అండ్ నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే స్ట్రైట్ అవే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోదు. సో ఇట్ విల్ బి జస్ట్ చెకింగ్ ఇన్ ద వాలిడేషన్ ట్యాబ్ వెదర్ ఎనీథింగ్ ఈస్ డిఫైన్డ్ ఆర్ నాట్. ఇక్కడ ఏదైనా డిఫైన్డ్గా ఉంటే వాలిడేషన్స్ రన్ అయిపోతాయి. ఓకే, వాలిడేషన్స్ రన్ అయిపోతే అంత పర్ఫెక్ట్ అనుకుంటే గో టు నెక్స్ట్ స్క్రీన్, లేకపోతే త్రో ద ఎర్రర్, అంతే కదా. సో అంటే వాలిడేషన్ కూడా సబ్మిట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోతే నెక్స్ట్ ఏం జరగాలి, యాక్షన్స్ ట్యాబ్లో ఉన్న పోస్ట్ ప్రాసెసింగ్ రన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అసైన్మెంట్ నెంబర్ 2 అందులో ఉన్న ఫ్లాక్షన్, ఇదే కదా ప్రాసెస్. సో అంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్లో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ నాకు వాలిడేషన్స్ అన్నీ జరగాలి ఎట్ ఎ టైం అన్నప్పుడు మీరు ఫుల్ యాక్షన్ నుంచి కాల్ చేసుకోవాలి. ఫుల్ యాక్షన్ నుంచి కాకుండా ఇంకేమైనా చేయొచ్చా? సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, అదేంటంటే పోస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్లాక్షన్లో యాక్టివిటీ కాల్ చేసుకోండి. యాక్టివిటీ నుంచి వాలిడేషన్ చేయొచ్చా? యాక్టివిటీలో నుంచి వ్యాలిడేటర్లు కాల్ చేయొచ్చా? వాట్ ఇస్ ద మెథడ్? OBJ వ్యాలిడేట్. సో OBJ వ్యాలిడేట్ యూస్ చేసుకుని ఇది రన్ చేస్తే దెన్ వ్యాలిడేషన్స్ వస్తాయా రావా? దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వ్యాలిడేషన్ జరుగుతుందా, లేకపోతే వ్యాలిడేషన్ జరిగిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. నేమ్లోనే ఉంది, బట్ యూ జస్ట్ అబ్జర్వ్. ఓకే, ఫైన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ స్క్రీన్ డేటా మొత్తం వ్యాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ మేబీ ఏజ్ వచ్చి 20 to 40 మధ్యలోనే ఉండాలి, ఆర్ 20 to 60 మధ్యలోనే ఉండాలన్నట్టుంది. సో ఫస్ట్ నేమ్ షుడ్ బి లైక్ విత్ దిస్, లాస్ట్ నేమ్ ఇలా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉండాలి, ఇన్కమ్ ఇలా ఉండాలి. ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ పేరెంట్ దగ్గరికి వెళ్తాం. ఓకే, పేరెంట్స్ ఆర్ నామినీ వాట్ ఎవర్. సో ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో ఏజ్ వచ్చి 70 ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. 20 to 60 మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఫాదర్ ఏజ్ ఆర్ నామినీ ఏజ్ మేబీ 80 ఎంటర్ చేస్తే, నామినీ ఏజ్ మేబీ 80 ఎంటర్ చేస్తాను, ఆర్ ఫాదర్ ఏజ్ మేబీ 80 ఎంటర్ చేస్తాను. ఇక్కడ కూడా మేబీ 80 ఎంటర్ చేస్తున్నాం. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, స్క్రీన్ నెంబర్ 1లో ఒక ఎర్రర్ వచ్చింది, ఏజ్ షుడ్ బి 20 to 60 ఓన్లీ అన్నట్టు. అదే ఎర్రర్ ఇక్కడ వస్తుందా? ఎందుకు రాదు? మేబీ స్క్రీన్ నెంబర్ 1లో మొబైల్ నెంబర్ వచ్చి ఓన్లీ 10 digits ఉండాలన్నట్టు డిఫైన్ చేస్తాం, అది వ్యాలిడే కదా. స్క్రీన్ నెంబర్ 1లో అయినా సేమ్ అంతే, స్క్రీన్ 2లో మొబైల్ నెంబర్కి కూడా అంతే, స్క్రీన్ 3లో మేబీ నామినీ 1 ఆర్ విట్నెస్ 1, షూరిటీ, స్పౌస్, గ్రాండ్ ఫాదర్, ఏదో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అందరి ఫార్మేట్ ఒకటే కదా. సో ఇప్పుడు నేను స్క్రీన్ నెంబర్ 1లో 12 digits ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుందా? స్క్రీన్ నెంబర్ 2లో 12 digits ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుందా? స్క్రీన్ నెంబర్ 3లో 12 digits ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుందా? సో అంటే అన్ని స్క్రీన్స్లో మొబైల్ నెంబర్ సంథింగ్ డిఫరెంట్గా ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? స్క్రీన్ నెంబర్ 1లో ఏం చేస్తున్నాము, యు ఆర్ ట్రైంగ్ టు కాల్ వన్ వ్యాలిడేటర్ ఆన్ ఇట్స్ ఫ్లాక్షన్. స్క్రీన్ నెంబర్ 2 సబ్మిట్ చేస్తే ఆ ఫ్లాక్షన్ సబ్మిట్ అవుతుంది, కానీ స్క్రీన్ నెంబర్ 1లో ఉన్న వ్యాలిడేషన్ ఎందుకు కాల్ అవుతుంది? అవుతుందా అవుదా? మరి ఏం చేయాలి దీనికి? ఏం చేస్తారు? ఇంకో వ్యాలిడేటర్ క్రియేట్ చేసుకుంటారా? ఇంకొక వ్యాలిడేటర్ క్రియేట్ చేసి స్క్రీన్ నెంబర్ 2 అంటే సెకండ్ ఫ్లాక్షన్ డిఫైన్ చేసుకోవాలి. సో స్క్రీన్ నెంబర్ 3కి అక్కడ కూడా సేమ్ మొబైల్ నెంబర్ అయితే, సేమ్ మొబైల్ ఫార్మేట్ అయితే దానికంటూ సెపరేట్ వ్యాలిడేటర్ క్రియేట్ చేసుకుని థర్డ్ ఫ్లాక్షన్లో కాల్ చేసుకోవాలి. సో 50 స్క్రీన్స్ ఉన్నాయి, ఎవ్రీ స్క్రీన్లో నాకు ఓన్లీ మొబైల్ నెంబరే కావాలి వ్యాలిడేషన్. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మొబైల్ కరెక్టే కాదా? సెకండ్ స్క్రీన్కి ఓన్లీ మొబైల్, థర్డ్ స్క్రీన్కి ఓన్లీ మొబైల్, ఇలా అయితే ఎలా చేస్తారు? ఈ వ్యాలిడేషన్ అంటే మోర్ ఆర్ లెస్ 50 వ్యాలిడేటర్ క్రియేట్ చేయాలి, ఒక దానిలో కాల్ చేసుకుంటూ వస్తారా? అంటే 50 వ్యాలిడేటర్స్ అవసరమా? ఫ్లో రూల్లో వ్యాలిడేట్ చేయలేం. సో ఇక్కడ మీకు స్ట్రైట్ అవే మీకు ఓన్లీ 3 ఆప్షన్సే ఈ వ్యాలిడేట్, ఈ రూల్కి అయితే ఇంకా వేరే ఆప్షనే లేదు. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలి, మేబీ ఫ్లాక్షన్ లెవెల్లో మల్టిపుల్ వ్యాలిడేటర్స్ కాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీకున్న నాలెడ్జ్ యాజ్ ఆఫ్ నో బట్టి ఇలాగే చేయగలుగుతారు కదా, అవునా?
మీకు ప్రాపర్టీ రాసలేదు కదా ఇక్కడ. మీరు ఓన్లీ ఆ 3 ప్లేసెస్ నుంచే కాల్ చేయగలరు, ఇంకా వేరే ఆప్షనే లేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి? స్క్రీన్ నెంబర్ 1 కోసం ఒక వ్యాలిడేటర్ క్రియేట్ చేస్తారు, అది వ్యాలిడేట్ అవుతుంది, నో డౌట్. స్క్రీన్ 2లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్, అంటే ఫాదర్ మొబైల్ నెంబర్ వేరు, కస్టమర్ది వేరు కదా. సో అంటే డేటా డిఫరెంటే, ఫార్మాట్ సేమ్ అయినప్పుడు ఏం చేయాలి? మేబీ అదే వ్యాలిడేటర్ ఇక్కడ కాల్ చేసుకోవచ్చా? అదే వ్యాలిడేటర్ ఇక్కడ కాల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్క్రీన్ నెంబర్ 1లో మేబీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాం, కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20 to 40 వరకే ఉండాలి, ఫాదర్ అన్నప్పుడు 20 to 40 ఉండదు కదా. సో అంటే ఆ వ్యాలిడేట్ రూల్లో సంథింగ్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ వర్క్ అవుతుంది కదా. మరి అప్పుడెలా? సో ఇప్పుడు నేను టాప్లో రాసినవన్నీ అడ్వాంటేజెస్. సో నౌ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి? సో దిస్ వ్యాలిడేట్ రూల్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ వన్ స్క్రీన్. సో ఆ స్క్రీన్ వరకే యూజ్ అవుతుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసి క్లోజ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ 2కి వెళ్తాం కదా, స్క్రీన్ 2లో ఈ వ్యాలిడేషన్ రూల్ యూజ్ అవ్వదు. మీరు కాల్ చేస్తే అక్కడున్న ప్రాపర్టీస్ వ్యాలిడేట్ అవుతాయి అంతే. ఓకే, స్క్రీన్ నెంబర్ 1లో వ్యాలిడేషన్ ఎలా చేస్తారు? డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ అని ఇస్తారు. సో అక్కడున్న ప్రాపర్టీ వ్యాలిడేట్ అవుతుంది తప్ప దీని తర్వాత ఉన్న డాట్ ఫాదర్ డాట్ మొబైల్ నెంబర్ ఇలాంటివి ఎలా వ్యాలిడేట్ అవుతాయి? అవ్వవు. సో మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వ్యాలిడేట్ రూల్ ఏంటి? సో దిస్ కెన్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ వన్ స్క్రీన్. అలా కాకుండా నాకు మొబైల్ నెంబర్ ప్రాపర్టీ 50-100 టైమ్స్ యూస్ చేస్తున్నానంటే ఇది ఎలా సపోర్ట్ చేయలేదు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకొంచెం కంపారిజన్లో అప్పుడు వస్తాయి. సో డ్రాబ్యాక్స్ ఏంటి ఇప్పుడు? దిస్ వర్క్స్ ఫర్ ఓన్లీ వన్ స్క్రీన్. ఓకే, ఫైన్. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్. ఓన్లీ సర్వర్. వేరే రూల్ అయితే సర్వర్ అండ్ క్లయింట్ రెండు లాగా వస్తాయి. దిస్ ఈజ్ ఓన్లీ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ సెకండ్ థింగ్. అండ్ ఇంకా